నన్ను చంపాలనుకుంది నువ్వేనని నాకు బాగా తెలుసు. కానీ నా నోటితో ఈ విషయం ఆయనకు చెప్పలేను. అది నీ అదృష్టం అనుకో, అది నిన్ను కాపాడుతుంది అనుకో. నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను పిచ్చిగా మాట్లాడడం కాదు, నేను చెప్పేది అబద్ధమూ కాదు, పచ్చి నిజం అని కాసేపట్లో సైన్స్ ప్రూవ్ చేయబోతుంది. అర్థం కాలేదు కదా? రాతోడు ఆధారాలన్నీ తీసుకొని ల్యాబ్కి వెళ్ళాడు కదా, అక్కడ నీ భాగవతం బయటపడబోతుంది. చీరకు నువ్వు స్ప్రే చేసిన కెమికల్, చీరపై నీ వేలి ముద్రలు అన్నీ దొరుకుతాయి. నన్ను చంపాలని చూసింది నువ్వేనని సైన్స్ కన్ఫర్మ్ చేసిన మరుక్షణం మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు అస్సలు ఊహించలేవు. అసలే ఈ మధ్య ఆయనకి నా మీద ప్రేమ పెరిగిపోతుంది. పైగా కడుపుతో ఉన్నాను కూడా. తల్లి కాబోతున్న భార్య కోసం భర్త ఏమైనా చేస్తాడు. ఆయన గన్ను బుల్లెట్లు తీక ముందే తట్టా బుట్టా సర్దుకొని దూరంగా పారిపో. లేదంటే చావు నీకు దగ్గరవుతుంది. జాగ్రత్త. తను నిన్ను హెచ్చరించలేదు మనోహరి, జరగబోయే వాస్తవం చెప్పింది. ఇప్పటికైనా నా మాట విను. రాతోడు తిరిగొచ్చేలోపు ఈ ఇంటి నుంచి పారిపో. నేనంత పిరికి దాన్ని కాచంబా. చెప్పేది అర్థం చేసుకో మనోహరి. ఒక్కొక్కసారి భయపడి తీరాలి. అంత దాకా వస్తాయి. నా ధైర్యం ఏంటో నేను కూడా చూపిస్తాను. వినాశకాలే విపరీత బుద్ధి అని నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం.